మందిరం ఒక దృఢమైన ప్రకృతి దృశ్యంలో ఎత్తైన శిలాపీఠంపై నిర్మించబడింది. ఈ ఆధారం వరద నీటి కోపాన్ని తట్టుకోవడంలో సహాయపడింది. చుట్టూ ఉన్న నేల మరియు చిన్న నిర్మాణాలు కొట్టుకుపోయినప్పటికీ మందిరం నిలబడి ఉన్న బలమైన రాతి పరిసరాలు దానిని రక్షించాయి. కేదారినాథ్ మండలం మందాకిని నదికి దగ్గరగా ఉన్నప్పటికీ అది నది యొక్క బాహ్య వంపు వైపు ఉంది. నదీ ప్రవాహం యొక్క హైడ్రోడైనమిక్స్ ప్రకారం బాహ్య వంపు పక్కన ఉన్న భూమి అంతర్గత వంపు కంటే ఎక్కువ కోతకు గురవుతుంది. అయినప్పటికీ మందిరం యొక్క దృఢమైన రాతిపీఠం ఈ కోతను కూడా తట్టుకోవడంలో సహాయపడింది. 2013 వరద ప్రధానంగా మందాకిని నది మరియు దాని ఇతర ఉపనదుల నుండి వచ్చింది. మందిరం యొక్క నిర్మాణం మరియు స్థానం కారణంగా ప్రధాన వరద ప్రవాహం నేరుగా దానిపై పడకుండా దాని చుట్టూ ప్రవహించింది. నీరు మందిరం చుట్టూ ఉన్న లోయలోకి ప్రవహించినప్పటికీ అది నిర్మాణాన్ని పూర్తిగా కొట్టుకుపోకుండా నిరోధించింది. కేదారినాథ్ మందిరం 2013 వరదల నుండి బయటపడింది. ప్రాచీన భారతీయ శిల్పులు మరియు నిర్మాణ శాస్త్రవేత్తల జ్ఞానం, దూరదృష్టి కారణంగా భవిష్యత్తులో సంభవించే విపత్తులను తట్టుకోగల అత్యంత మన్నికైన నిర్మాణ పద్ధతులతో దేవాలయాన్ని నిర్మించారు. ఇది ఒక అద్భుతం లేదా అతీంద్రియ శక్తి కాదు, కానీ శతాబ్దాల క్రితం ఉన్న అధునాతన ఇంజనీరింగ్. అందుకే చుట్టూ ఉన్న ప్రాంతం పూర్తిగా నాశనమైనప్పటికీ కేదార్నాథ్ మందిరం సురక్షితంగా నిలబడి ప్రాచీన భారతీయుల విజ్ఞానానికి నిదర్శనంగా నిలిచింది.